నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యాన సాగు ప్రకృతి వ్యవసాయానికి మద్దతుగా నిలబండి, రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని ఎస్ఎల్బీసీ భేటీలో సీఎం విజ్ఞప్తి. 42 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నట్లు అమికస్ క్యూరీ నివేదిక. నేర చరితులు ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారన్న సుప్రీంకోర్టు. ఎన్టీఆర్ భవన్ కు పోటెత్తిన పెద్దిరెడ్డి బాధితులు, భూములు కబ్జా చేశారని ప్రజా దర్బార్లో ఫిర్యాదులు. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో సిట్ దూకుడు, ఆధారాలు చెరిపేసేందుకు నిందితులు ఫోన్లు ధ్వంసం చేశారని వెల్లడి. ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలన్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, నదుల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి. ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయాలని విద్యార్థులకు మోదీ పిలుపు, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచన. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్, త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్టార్మర్ హెచ్చరిక. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఉద్యాన సాగుకు ప్రకృతి సేద్యానికి మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదన్న సీఎం, దీనికి బ్యాంకులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈల రుణాలకు సహకరించాలని, పీఎం సూర్యఘర్ కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ పలకాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణలో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి బ్యాంకర్లను కోరారు. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామన్న సీఎం, 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉందని, దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయన్న సీఎం, దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతోందని, అందువల్ల కొత్త విధానాలకు మద్దతివ్వాలని కోరారు. వ్యవసాయం స్థానంలో హార్టికల్చర్ సాగు వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు సాయపడాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న రైతులకు బ్యాంకుకు వచ్చిన 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి రావాలన్నారు. కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంటలు పారబోసే పరిస్థితి వస్తోందన్న సీఎం, దాన్ని నివారించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విపరీతమైన పురుగుల మందుల వాడకం వల్ల క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారన్న సీఎం, దీనికి పరిష్కారం చూపగల ప్రకృతి సాగును ప్రోత్సహించాలన్నారు. ఆత్మహత్యల నివారణకు అవసరమైన మార్గాన్ని అన్వేషిస్తున్నామన్న సీఎం, చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం కంటే ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం, బ్యాంకర్లు ఏం చేయాలనే దానిపై ప్రత్యేకంగా మేధోమథనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎస్ఎంఈలకు రుణాలను కేంద్రం సరళతరం చేసిందని, బ్యాంకులు ఈ విషయంలో మరింత చొరవ చూపాలని సీఎం అన్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న సీఎం, ఇది సాకారం కావాలంటే చిరు వ్యాపారులకు రుణాలు సులభతరం కావాలన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అన్ని విభాగాలు, రంగాలు దెబ్బతిన్నాయని, వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని, దీనికి బ్యాంకుల సహకారం ఎంతో కీలకమని వివరించారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలో బ్యాంకులు దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చి సహకరించాలని సీఎం సూచించారు. కేంద్ర పథకాలను అందిపుచ్చుకునేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2 కిలోవాట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని, ఈ కార్యక్రమం అమలు ద్వారా అనూహ్య ఫలితాలు వస్తాయన్నారు. ఈ పథకం అమల్లో బ్యాంకులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయని, వాటికి బ్యాంకులు రుణాలిచ్చి సహకరించాలని సీఎం కోరారు. నేర చరితులు ఉద్యోగంలో చేరడానికి అనర్హులైనప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
కేసుల విచారణలో జాప్యంపై అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. మొత్తం 42 మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని, కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ ప్రస్తావించింది. దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవన్న అమికస్ క్యూరీ నిందితులు ఏళ్ల తరబడి విచారణకు రాకపోవడం కూడా విచారణలో జాప్యానికి మరో కారణమని స్పష్టం చేసింది. సాక్షులకు కొన్నేళ్లుగా సమన్లు జారీ చేయట్లేదని కోర్టు దృష్టికి తెచ్చింది. చాలా మంది నేతలపై డ్రగ్స్, ఆహార కల్తీ, కిడ్నాప్ కేసులున్నాయన్న పిటిషనర్ అలాంటి వారు ప్రజాప్రతినిధులుగా ఉండరాదని చట్టం చెబుతోందని కోర్టుకు వివరించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు పోటెత్తారు. తమ భూములు పెద్దిరెడ్డి అనుచరులు కబ్జా చేశారంటూ ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సమయంలో 14 మందిని కిడ్నాప్ చేశారని, నాడు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదంటూ వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక అధికారులు పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కబంధ హస్తాల నుంచి తమ భూములు విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితుల నుంచి టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, బుచ్చి రాంప్రసాద్ ఫిర్యాదులు స్వీకరించారు. మాది బోరమంద పంచాయతీ సదువు మండలం పొంగనూరు నియోజకవర్గము. మా భూములు పెద్దిరెడ్డి గారు కబ్జా చేస్తున్నారు సార్. మా తాతలు ముత్తాతల కాడి నుంచి భూములు సాగులు చేసుకుంటున్నాం. మామిడి చెట్లు పెట్టినాం, మామిడి చెట్లు అంతా పెరిగిచ్చేసినారు. మాకు భూములు లేవు సార్. తర్వాత వచ్చేసింది మా అమ్మగారి పేరుతో ఎకరా భూమి ఉంది. ఆ ఎకరా భూమి కూడా వేరే వాళ్ళకి ప్లాన్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకి ఇవ్వద్దండి, వీళ్ళకే ఇచ్చేసేయండి అని చెప్పి అంటున్నారు. డీటీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళంతా వాళ్ళ మాటే వింటున్నారు. వాళ్ళు కాదని మాకు ఏ పని ఏ న్యాయం చేయట్లేదు సార్. మా ఇంటాయన్ని నా బిడ్డను కూడా డిగ్రీ చదివే అబ్బాయిని కూడా జైలు లేపించినారు సార్. నేను కూడా పోయాను జైలుకి. 307 కేసు కట్టించారు. ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కట్టించాడు. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. యశోదమ్మ, మాది పొంగునూరు, చిత్తూరు జిల్లా సదం మండలం గాదేవారిపల్లి సారు. మాకు భూమి అంటూ ఉండేది 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ప్రాజెక్టుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు భూమి అంటూ లేదు. కూలి చేసుకునేదానికి కూడా మార్గం లేకుండా చేసినారు. పెద్దిరెడ్డి గారు సార్ ప్రాజెక్ట్ వేసిండేది వాళ్ళే. మేము ఈ దేశం ఈ పక్కుండాం తెలుగుదేశం పక్కని మీరు ఆడికి పోయినారంటే వాళ్ళు ఎత్తి మిమ్మల్ని కట్లో వేసేస్తారు అని అది ఇది అని చెప్పేసి అక్కడికి ఎవరు అక్కడ పోలేదు. మేము నేరుగా ఈడికే వచ్చేసినాం. మాకు న్యాయం కావాలని. పొంగనూరు కాన్స్టిట్యూషన్ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. నా మీద తప్పుడు కేసులన్నీ 2019 నుంచి పెద్దిరెడ్డి అని వాళ్ళ బంధువులతో కూడా మమ్మల్ని భయభ్రాంతులను చేసి సదువు మండలంలో టీడీపీ పుంజుకుంటా ఉండదనేసి మా మీద కేసులు పెట్టేయడము. మా ఫ్యామిలీలో 307 కేసులు 2 కేసులు పెట్టించారు. మేము చల్లా రామనాయుడు గారితో ఆయన ఉన్నందువలన మేము ముందుకు రావడము, మమ్మల్ని అందరినీ కూడా కేసుల నుంచి బయట తీసుకురావడం కూడా జరిగింది సార్. ఆయన లేకపోతే కూడా మా ప్రాణాలు కూడా దక్కేవి కాదు. మళ్ళా ఎలక్షన్లో కూడా మమ్మల్ని 14 మందిని కిడ్నాప్ చేశారు. మళ్ళీ ఆ కేసు కూడా ఏం కానీ పట్టించుకోవడం లేదు. సదుమేసయ్య గారు కూడా ఇప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టిస్తున్నారు. కానీ మాకు ప్రాణహాని ఉంటే కూడా మేము ఏం సార్ ఈ విధంగా జరుగుతుందని చెప్పుకుంటే కూడా చేస్తాంలే అని చెప్తున్నారు. కానీ ఏమీ జరగడం లేదు సార్. అదే తిమ్మానపల్లి గ్రామం కొర్లకొండ వారిపల్లి. ఇంటి జాగా ఉంటే నాది ఖాళీ ప్లేస్ ఉండింది సార్. అది ఖాళీ ప్లేస్లో వీళ్ళు పార్టీ వచ్చినాక వైసీపీ వాళ్ళదే వచ్చి మా జాగా ఆక్రమించుకొని దానికి మెస్ వేసుకొని మా మీదనే కేసులు పెట్టి నా భార్య మీద, నా మీద, మా అన్న మీద, మా అన్న కొడుకు మీద, మా 5 మీద, నా బిడ్డ అయితే బయట చదువుకుంటాడు వాడి మీద కూడా కేసు పెట్టినారు సార్. అబ్బాయి మీద పెట్టి ఈ మారి చేసి మమ్మల్ని కేసులు తిప్పుకుంటా మేము పోలీసుల దగ్గరికి ఆడికి చెప్పినా కూడా పట్టించుకోవటం లేదు సార్ వాళ్ళు. అది మా సమస్య. ఆ పిల్లని పేరు వచ్చి దేవేంద్ర. అల్లే సార్ వైసీపీ పెద్దిరెడ్డి గారు వాళ్ళ మనుషులు మా కబ్జా చేసుకున్నారు మా భూమి. పి సుబ్రహ్మణ్యము, సదువు మండలం కొర్లకొండ వారిపల్లి, పొంగనూరు నియోజకవర్గము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2010లో ప్రాజెక్టు కట్టినాడు. కొంచెం డబ్బులు ఇచ్చినాడు, మళ్ళీ డబ్బులే లేదు వరకు. వాళ్ళకి ప్రభుత్వంలో అయ్యేటప్పుడు లాస్ట్ కానికం చేసేసినాడు. అందుకు నేరుగా ఈడికే వచ్చినాము. ఇప్పుడు అధికారులు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉన్నింది. వాళ్ళు ఏమి ఏనేకన్నా చేసేసరి అయ్యేదాన్ని కానికం చేసినాడు. ద్వారకనాథ్ రెడ్డి చేసినాడు కానికండా. న్యాయం చేయమని అడుగుతున్నాము. నిబంధనలకు విరుద్ధంగా అడవిలో అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబాన్ని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. పెద్దిరెడ్డి పాపాలు శిశుపాలుడి పాపాలనే మించిపోయాయన్న వర్ల ఆయన వల్ల నష్టపోయిన భూ బాధితులకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆటవిక సంపద అంతా కొట్టేసి ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన వెంటనే ఫారెస్ట్ యాక్ట్ కింద ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయాలి. ఆయన్ని, ఆయన కుమారుణ్ణి, ఆయన భార్యని, ఆయన తమ్ముడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి. వాళ్ళ పాస్పోర్ట్లు కూడా ఇమ్మీడియట్ గా సీజ్ చేసి బయటకు పారిపోకుండా చూడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఇక్కడ ప్రెస్ మాట్లాడుతుంటే అక్కడ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మా భూములు కొట్టేశారు, మా ఆస్తులు కొట్టేశారు. తప్పకుండా ఫిర్యాదులన్నీ ఇప్పుడు మా గ్రీవెన్సల్ తీసుకుంటున్నారు. అవన్నీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కు పంపిస్తాము. కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద కేసులు రిజిస్టర్ చేస్తారు. వదిలేది లేదు. శిశుపాలుడు 100 తప్పుల్లాగా ఇతని 1000 తప్పులైన. అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడితే ప్రభుత్వం మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని జగన్ అనడం వింతగా ఉందని స్పీకర్ అయ్యన్న అన్నారు. జగన్ కేవలం ఎమ్మెల్యేనన్న ఆయన ప్రజలు ఇవ్వని చట్ట ప్రకారం సాధ్యం కాని ప్రతిపక్ష హోదాను తాను ఎలా ఇవ్వగలనని ప్రశ్నించారు. సభాపతికి హైకోర్టు సమన్లు ఇచ్చిందన్న జగన్ మాటలు పూర్తి అవాస్తవమన్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందన్నారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన సభాపతి, ఉపసభాపతి ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్న వేళ అంతకన్నా ముందు 2 రోజుల పాటు నిర్వహించనున్న ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవ్వాలని కోరారు. అందుకు ఓం బిర్లా అంగీకరించినట్లు చెప్పిన అయ్యన్న, 2వ రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. శాసనసభకు రాను, మా ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడతాను. దానికి ప్రభుత్వం అసెంబ్లీకి సమాధానం చెప్పమంటారు. ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు. నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. నీకు నీకోసం కొత్త రాజ్యం రాస్తామేమన్నా? సరే, నువ్వు రావట్లేదు. నీతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా. వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. సమయం ఇస్తామండి. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయం నీకు వస్తుంది. పార్టీ లీడర్ అంటే ఒప్పుకుంటాం, ప్రతిపక్ష నాయకుడు ఎలా ఒప్పుకుంటామండి? చట్టం ఒప్పుకుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఉన్నట్టు మాట్లాడాల. అక్కడ ఆనరబుల్ స్పీకర్ గారికి కోర్టు సమన్లు ఇచ్చినట్టుగా ఆయన మిస్టేక్ అయ్యారు. కోర్టు ఇటువంటి సమన్లు ఆనరబుల్ స్పీకర్ గారికి ఇవ్వలేదు, ఇవ్వదు కూడా. కంటిన్యూస్ గా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో రాసుంది. పీఎం కిసాన్ కింద రైతులకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చలో పాల్గొన్న లావు అమరావతి, పోలవరానికి నిధులు కేటాయించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. I was sitting with a few of the farmers from my constituency. He has asked me, central government employees getting 6th pay commission, 7th pay commission and 8th pay commission. But I am getting this PM Kisan of 6,000 rupees from 2018. When they are getting this 8th pay commission, 7th pay commission, their salaries are getting increased. Why can't my 6,000 rupees can be increased? So in his own words, if I can change it, he's asking PM Kisan to be indexed with the inflation, sir. Most important one is there's some products that have been procured, but most of the products are not being procured. So say, for example, in my district, chili cultivation that has happened, sir. But the problem is that is not in the procurement list. So the request from our farmers' side is, can you include, they won't ask every year, but maybe it happens once every 10 years, once every 8 years, sir. So when the prices really go down, we should have some sort of a mechanism, some sort of a special fund so that the central government and as well state government can intervene and stabilize the prices. వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఆధారాలు ధ్వంసం చేసేందుకు నిందితులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ కేసులో 4గురిని అరెస్టు చేసిన సిట్ వారి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచింది. ఆధారాలు చెరిపేసేందుకు ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని సిట్ తెలిపింది. పాత ఫోన్ల గురించి అడిగితే పోయారంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. బోలేబాబా డైరీ ఉద్యోగులను అజ్ఞాతంలోకి పంపారని వెల్లడించింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా ఏఆర్ డైరీ, వైష్ణవి టీటీడీ టెండర్లో పాల్గొన్నాయని తేల్చి చెప్పింది. ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ నుంచి నెయ్యిని తీసుకుని టీటీడీకి సరఫరా చేశారని సిట్ పేర్కొంది. నిందితులు విచారణకు సహకరించలేదని 4గురిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. కేసులో మిగతా వారి ప్రమేయంపై ఆరా తీస్తున్న సిట్ దర్యాప్తులో లభించిన ఆధారాలతో త్వరలో మరికొందరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి.
సరస్వతి పవర్ కంపెనీ నుంచి తన తల్లి చెల్లి పేరిట బదిలీ అయిన షేర్లను రద్దు చేయాలని వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్ ఎన్సీఎల్టీ విచారణ వాయిదా వేసింది. జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు విజయమ్మ తరపు న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. సరస్వతి పవర్ కంపెనీలో తనతో పాటు భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్ కేసు వేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీకి కలిపి 51.01% వాటా ఉండగా భవిష్యత్తులో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా 2019 ఆగస్టు 31న అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరి మధ్య ఆస్తుల గొడవలు, భేదాభిప్రాయాలు తలెత్తడంతో షేర్ల బదిలీకి సంబంధించిన ఎంఓయూ, గిఫ్ట్ డీడ్ అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు జగన్ పిటిషన్లో తెలిపారు. తనకు తెలియకుండానే, సంతకాలు కూడా లేకుండానే షేర్ల బదిలీ జరిగిందని, ఇది కంపెనీ చట్టానికి విరుద్దమని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా జరిగిన షేర్ల బదిలీని రద్దు చేసి జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీ పేరిట 51.01% యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్సీఎల్టీని కోరారు. వైఎస్ వివేక హత్య కేసులో దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సీబీఐ కోర్టు స్పెషల్ పీపీ దస్తగిరికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. వైఎస్ వివేక హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి నాంపల్లి సీబీఐ కోర్టులో గతేడాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు దస్తగిరిని సాక్షిగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆన్లైన్ గేమ్స్ మోసం కేసులో తిరుపతికి చెందిన లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. జనసేన నేత కిరణ్ రాయల్పై 2 రోజులుగా ఆరోపణలు చేస్తున్న లక్ష్మి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించింది. మీడియా సమావేశం ముగించుకుని బయటకు వస్తుండగా రాజస్థాన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మిని ఎస్వీయు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒత్తిడిని అధిగమించి పరీక్షలను బాగా రాయాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఢిల్లీ సుందర్ నర్సరీలో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని సూచించారు. సరైన పోషకాహారం, నిద్ర కూడా చాలా ముఖ్యమని మోదీ వివరించారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. Absence of illness does not mean we are healthy. Wellness के तराजू पर तोलना चाहिए. नींद पूरी आती है कि नहीं आती है, इसका भी पोषण से लेना देना है. या ज्यादा नींद आ जाती है, एग्जाम टाइम में ज्यादा आती है सर, जब प्रिपरेशन का टाइम होता है उस समय ज्यादा नींद आती है और एग्जाम के बाद में बिल्कुल नहीं आती. तो पोषण में शरीर के वेलनेस के लिए, फिटनेस के लिए नींद का बहुत महत्व है. और इन दिनों तो पूरा मेडिकल साइंस इस बात पर केंद्रित हो रहा है कि जो पेशेंट आता है उसकी नींद कैसी है, कितने घंटे सोता है, ये सारे सवालों की बहुत गहराई से अध्ययन कर रहे हैं. हर एक को आदत डालनी चाहिए कि कुछ पल सूर्य की बड़ी सुबह की हो, शाम, जो भी अपनी सुविधा, शरीर का ज्यादा से ज्यादा हिस्सा जिसको डायरेक्ट सूरज लगे, 2 मिनट, 5 मिनट, 7 मिनट, ऐसे नहीं पे स्कूल जाते समय रात में धूप थी भाई, देख लिया धूप को, ऐसे नहीं, योजना से. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా కఠిన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్లోకి అక్రమ వలసలు పెరిగాయని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. అక్రమ వలసదారుల అంశంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన గత కొన్నేళ్ల నుంచి దేశంలో అక్రమ వలసలు పెరిగాయన్నారు. యూకేలో చాలా మంది అక్రమంగా నివసిస్తున్నారని రాసుకొచ్చారు. అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామన్న స్టార్మర్ త్వరలోనే ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్లతో కలిసి మహాకుంభమేళా ప్రాంతానికి రాష్ట్రపతి చేరుకున్నారు. తొలుత ప్రత్యేకమైన పడవలో ప్రయాణించిన ముర్ము వలస పక్షులకు ఆహారం వేశారు. అనంతరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. అక్కడే పూజలు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కుంభమేళాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 41 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
देखो